అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక పీకి బందా, సత్తా లేనోడు, దమ్ము లేనోడు. ఎందుకంటే భయపడేది శాసనసభకు వస్తే సభ్యులు నిలదీస్తారు, మీ కుంభకోణాలు వెల్లువ సమాధానం చెప్పలేక తలదించుకొని పోవాల్సి వస్తుందని చెప్పి భయపడి మానంద ప్రేమ చేసి నీకు ప్రతిపక్ష హోదా లేదు, వస్తే ఎన్ని గంటలైనా ఇస్తాము అని హామీ ఇస్తే వచ్చి వస్తానని చెప్పే కండిషన్స్ పెట్టే రాజకీయ పార్టీ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. సిగ్గుతో తలదించుకోవాలా? నేనేమంటానంటే చట్టం అందరికీ చట్టం. ఇంట్లో కూర్చొని మీరు జీతాలు తీసుకొని ఆ 11 నియోజకవర్గాలు, కనీసం ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్ని గెలిపించి చట్టసభ, శాసనాలు చేసే సభ, ఆర్డినెన్స్లు పాస్ చేసే సభ, బిల్లులు అనుమతించే సభలో వాళ్ళ ప్రజాప్రతినిధులు రోల్ లేకుండా పోతే ఆ ప్రజలు ఎంత బాధపడతారు? విలువ లేని, చట్టాలు తెలియని శాసనసభ్యులు మేము ఎన్నుకున్నామని చెప్పి వాడు ఏడ్చుకునే పరిస్థితి ఆ 11 నియోజకవర్గాల ప్రజలకు వచ్చింది. వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.